అందరికీ నమస్కారం. దసరా గురించి చాలా వీడియోలు మన ఛానల్లో చూసాము. అయితే దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే. కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అలాగే దసరా చివరి రోజు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్నలు చాలామందికి సందేహాలుగా తలెత్తే ఉంటాయి. కానీ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ యొక్క వీడియోలో మీకు కనిపిస్తాయి. ముందుగా మనం జమ్మి గురించి తెలుసుకుందాం. జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే ఋగ్వేద కాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాల్లోనూ వేదాల్లోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాల్లో అయినా త్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాల్లోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తుంది. పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్ళు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడుతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చిన, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏకవిశంతి పత్రాల్లో కూడా ఈ సెమిపత్రాన్ని చేర్చారు. జమ్మి చెట్టు గురించి మీకు ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనం అసలు దసరాకి జమ్మి చెట్టుకి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసుకుందాం. ఏడాది పాటు అజ్ఞానవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజిత దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజిత దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనదని చెబుతారు. రామస్య ప్రియదర్శిని అంటారు. పైగా జమ్మి చెట్టుని స్త్రీ స్వరూపంగా అంటే శక్తిగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించబట్టే ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట. జమ్మి చెట్టుకి మన పురాణాల్లోనూ జీవితాల్లోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరా నాడున జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. శమి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువుకుంటారు. శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియవాదిని శమి శమయతే పాపం శమి లోహిత కంటక దారిణ్యార్జున బాణానం రామస్య ప్రియవాదిని కరిష్యమాన యత్రాయం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. కొన్ని ప్రాంతాల్లో అయితే జమ్మిని బంగారంగా పోలుస్తారు. అసలు జమ్మిని బంగారంగా ఎందుకు పోలుస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. జమ్మి పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనగాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభ్రంగా భావించి జమ్మి కొట్టేందుకు రాలేకపోయినా పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలతో కూడా ఆశీర్వాదం జతచేస్తారు. దసరా రోజు జమ్మి పూజ మాత్రమే కాదు, దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. అదేంటంటే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ మనకి వచ్చింది.
చివరిగా ఒక విషయం, జమ్మి చెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మి చెట్టుని నాటమని సూచిస్తుంది. కానీ మన దగ్గర మాత్రం ఉన్న కాసిన్ని జమ్మి చెట్లు నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలకైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే. ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమి నాడు పంజరాల్లో పాలపిట్టను తీసుకొని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నామో తెలిసిపోతుంది. జమ్మి చెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితంలోకి భాగమైనప్పుడే అసలైన విజయదశమి అనేది నా అభిప్రాయం. దసరా రోజు కుదిరిన వాళ్ళందరూ శమిపూజ చేసుకొని పాలపిట్ట దర్శనం చేసుకొని సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.